హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. అదేంటి అంటే పక్షవాతంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు పక్షవాతం అంటే ఏంటి, పక్షవాతం వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, అసలు పక్షవాతం రావడానికి కారణాలు ఏంటి, అది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు టాపిక్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మొదటిగా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మారుతున్న జీవన శైలిలో ఒత్తిడి ఎక్కువ పెరిగిపోవడం వల్ల పక్షవాతం అనేది చాలామందిలో చూస్తూ ఉంటాము. అసలు పక్షవాతం అంటే ఏంటి అంటే, పక్షవాతం అంటే శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థలో దెబ్బతిన్నప్పుడు మనకి కొన్ని కండరాలు ఉంటాయి. వాలంటరీగా పనిచేసే కండరాలు, స్వచ్ఛందంగా పనిచేసే కండరాలు యొక్క పనితీరు అనేది దెబ్బతింటం జరుగుతుంది. సో అది ఒక ప్రాంతంలో జరగచ్చు, లేదా 2-3 ప్రాంతాల్లో అనేవి ఆ కండరాలు దాని యొక్క పనితీరును కోల్పోవడం జరుగుతుంది. అది శాశ్వతంగా కోల్పోవచ్చు, లేదా తాత్కాలికంగా దాని యొక్క పనితీరును కోల్పోవడం జరుగుతుంది. దాన్నే పక్షవాతము అంటాము. మన నాడీ వ్యవస్థ అనేది 2 భాగాలు ఉంటాయి. కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థలో మనకి మెదడు, అదేవిధంగా వెన్నుపాము, దాని యొక్క పార్ట్స్ అనమాట, ఆ 2 కూడా ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థలోకి వస్తాయి. అదేవిధంగా పరిధీయ నాడీ వ్యవస్థ అంటే ఏంటి అంటే, ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థ చుట్టూ ఉండే నరాలు, న్యూరాన్స్ అన్నీ కూడా పరిధీయ నాడీ వ్యవస్థలోకి వస్తాయన్నమాట. అంటే ఈ పరిధీయ నాడీ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే, నర్వ్స్ అన్నీ కూడా బాడీకి సిగ్నల్స్ని పంపిస్తుంది. అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయాలన్నా, బీపీని కంట్రోల్ చేయాలన్నా, బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయాలన్నా, ఎక్కడికి కావాలన్నా ఈ సిగ్నల్స్ అన్నిటినీ మనకి పంపిస్తుంది అనమాట ఈ పరిధీయ నాడీ వ్యవస్థ. ఈ పక్షవాతం అనేది ఈ నాడీ వ్యవస్థ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఈ సిగ్నల్స్ అనేవి ప్రాపర్గా వెళ్ళకపోవడం వల్ల అక్కడ కండరాలు పనితీరు అనేది దెబ్బతింటం జరుగుతుంది. ఈ పక్షవాతం అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఇస్కెమిక్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే, రక్తము ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని భాగాలు చచ్చుబడిపోతాయి. సో దాన్ని మనం ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము. అదేవిధంగా సెకండ్ది వచ్చేసి హెమరేజిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్ అంటే బాడీలో ఎక్కడన్నా రక్త ప్రసరణ అది లేకపోవడం వల్ల జరిగేది. ఇక్కడ ఏమవుతుందంటే బాడీలో హ్యామరేజ్ అంటే రక్తము బ్లీడ్ అవ్వడం వల్ల వచ్చేది హ్యామరేజిక్ స్ట్రోక్ అనమాట. ఈ 2 రకాల స్ట్రోక్స్ వల్ల కూడా పక్షవాతం అనేది రావచ్చు. ఈ పక్షవాతం అనేది ఒక్కొక్క ప్లేస్కు ఉన్న దాన్ని బట్టి దానికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. మోనోఫ్లేజియా అంటే ఒకే చెయ్యి కానీ, ఒకే ప్రాంతంలో ఒక చేతికి కానీ లేకపోతే కాలుకి కానీ ఒకే ప్లేస్లో వస్తే దాన్ని మోనోఫ్లేజియా అంటారు. అదేవిధంగా హిమోఫ్లేజియా అంటే ఏంటి అంటే, ఒకే వైపు చేతికి కాలు పడిపోవడం, చచ్చి పడిపోవడాన్ని హిమోఫ్లేజియా అంటారు. పారాఫ్లేజియా అంటే ఏంటి అంటే, చేతులు అదేవిధంగా నడుము కింద, ట్రంక్ కింద ఉన్న కాళ్ళు, చేతులు అన్నీ కూడా వచ్చేస్తే కనుక పక్షవాతం పడిపోతే కనుక పారాఫ్లేజియా అంటారు. క్వాడ్రాఫ్లేజియా అంటే ఏంటి అంటే, చేతులు, కాళ్ళు, ముఖము, పెదాలు అన్ని బాడీలో ఉన్న పార్ట్స్, ఆర్గన్స్ కూడా కండరాలన్నీ దెబ్బతింటాయి. సో క్వాడ్రాప్లేజియా. సో అంటే శరీరంలో ఒక్కొక్క వచ్చే ప్రదేశాన్ని బట్టి పక్షవాతం, దానికి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఇవ్వబడ్డాయి. అయితే ఏ విధంగా గుర్తించాలి, ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, మొదటిగా కండరాలు అనేవి ఏ ప్లేస్లో వస్తున్నాయి అక్కడ బలహీన పడిపోతాయి. ఆ ప్లేస్లో తిమ్మిర్లు అనేవి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా మాట ముద్దగా రావడం, ఈ లక్షణాలన్నీ కూడా పక్షవాతం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. అంటే అందరిలో ఇవే లక్షణాలు ఉంటాయని చెప్పలేం, కానీ అంటే వాళ్ళకి వచ్చిన ప్లేస్ని బట్టి లక్షణాలు అనేవి మారుతూ ఉంటాయి. సో చెప్పాను కదా ఫ్రెండ్స్. సో కండరాలు బలహీన పడిపోతాయి, తిమ్మిర్లు వస్తాయి, అండ్ వాళ్ళకి ఏంటంటే ఒకవైపు చేయ, కాలు పడిపోవడం జరుగుతుంది, నోరు వంకర తిరగడం జరుగుతుంది, ఒకే వైపు వాళ్ళ కంటి చూపు కూడా దెబ్బతింటం జరుగుతుంది. అదేవిధంగా వాంతులు ఉంటాయి, తీవ్రమైన తలనొప్పి ఉంటుంది, కండరాల వ్యవస్థ అంతా కూడా చాలా బలహీనంగా ఉండటం జరుగుతుంది. సో అంటే ఏ ప్రదేశంలో వస్తే ఆ ప్రదేశంలో దాని యొక్క లక్షణం అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఈ లక్షణాలు కనుక కనిపిస్తే అంటే తరచూ
ఎక్కువగా కనిపిస్తే కనుక మీరు ఇమీడియట్గా వైద్యుడిని సంప్రదించండి. అయితే మనకి ఈ పక్షవాతం రావడానికి కారణాలు ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయి. వయసు పైబడిన కొద్దీ కండరాల్లో పనితీరు అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి వయసు పైబడిన వారికి వస్తుంది. అదేవిధంగా హెరిడిటరీ అంటే జన్యుపరమైన లోపం అంటే తల్లిదండ్రులకి ఉంటే కనుక అది పుట్టబోయే పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎవరైతే ఎక్కువ స్మోకింగ్ చేస్తారో మద్యపానం తీసుకుంటారో వాళ్ళలో కూడా పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అదేవిధంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. బ్లడ్ ప్రెషర్ అంటే హై బ్లడ్ ప్రెషర్ ఎవరికైతే ఉంటుందో అంటే రక్తపోటుని నియంత్రించుకోకుండా ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో కూడా మనకి పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్కి గురవుతారో అంటే ఒత్తిడికి ఎక్కువగా గురవుతారో వాళ్ళలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బ్రెయిన్లో కణితులు ఉంటాయి కదా అంటే మెదడుకు సంబంధించిన కణితులు ఫామ్ అయినా కూడా వాళ్ళలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్రెయిన్లో వాపు ఉన్నా కూడా మెనింజైటిస్ అంటారు అంటే బ్రెయిన్లో ఉన్న మెనింజెస్లో వాపు అనేది కనిపిస్తుంది. సో అలా ఉన్న వాళ్ళకు కూడా మనకి పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో బ్రెయిన్కి మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటే బ్రెయిన్కి ఏదైనా దెబ్బ తగిలినా అలాంటి వాళ్ళలో కూడా పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రకరకాల కారణాల వల్ల పక్షవాతం అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ కారణాలను మనం ముందుగా గుర్తించినట్లయితే అంటే లక్షణాలు కూడా నేను చెప్పాను కదా, ఈ లక్షణాలను కూడా గుర్తించినట్లయితే ఇమీడియట్గా ఈ లక్షణాలు గుర్తించిన 3 hours లోపల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మధ్యకాలంలో ఒక ఇంజెక్షన్ అనేది చేస్తున్నారు డాక్టర్లు. ఆ ఇంజెక్షన్ వల్ల ఒక్కసారి కనుక బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ దెబ్బతింటే కనుక అవి మరలా తిరిగి అవి రీగెయిన్ అవ్వడం కష్టం. కాబట్టి అది కోల్పోకుండా ఈ ఇంజెక్షన్ చేయడం ద్వారా 3 గంటల లోపలే కనుక వెళ్తే కనుక 50% ఆఫ్ పేషెంట్స్ అందరూ కూడా అంటే వాళ్ళకున్న లక్షణాల నుంచి వాళ్ళు రికవర్ అవుతున్నారు. అంటే కాళ్ళు పడిపోయినా, చెయ్యి పడిపోయినా, పక్షవాతం వచ్చి మూతి వంకర తిరిగిపోయినా, ముఖం వంకర తిరిగినా అదంతా కూడా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది వితిన్ 3 hours టైంలో కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే. అయితే ఈ పక్షవాతం రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే రక్తపోటుని ఎప్పుడు నియంత్రించుకోవాలి. అంటే హై బ్లడ్ ప్రెషర్ లేకుండా బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు కూడా 120/80 ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోవాలి. రెండవది మధుమేహ వ్యాధిగ్రస్తులకు వస్తుందని చెప్పాను కదా, మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ అనేది కాన్స్టెంట్గా నార్మల్గా మెయింటైన్ చేయాలి. ఎవరికైతే వాళ్ళ యొక్క రక్తంలో ఈ షుగర్ లెవెల్ ఎక్కువ అవుతుందో వాళ్ళకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ కూడా నార్మల్గా మెయింటైన్ చేయాలి. దీంతోపాటు వాళ్ళు జంక్ ఫుడ్స్ తీసుకోకుండా సమతుల ఆహారం తీసుకోవాలంటే ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ అనేది వాళ్ళ ఖచ్చితంగా తీసుకోవాలి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే వాళ్ళు వ్యాయామం అనేది ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తుండాలి. వ్యాయామం చేయాలి, బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచుకోవాలి, షుగర్ లెవెల్ పెరగకుండా దాన్ని నియంత్రించుకోవాలి, సమతుల్య ఆహారం తీసుకోవాలి. అండ్ ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ అంటే ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా ఉప్పు కూడా తీసుకోకూడదు. ఎక్కువ ఉప్పు తీసుకున్నా కూడా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నా కూడా దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో స్థూలకాయం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. స్థూలకాయం వల్ల రకరకాల డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. కాబట్టి స్థూలకాయం లేకుండా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రాపర్ డైట్ ఉండాలి. చెప్పాను కదా ఫ్రెండ్స్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవాలి, డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు కనుక ప్రతిరోజు మీ డైలీ లైఫ్లో ఫాలో అయినట్లయితే పక్షవాతం అనేది రాకుండా నివారించవచ్చు. ఈ వీడియో ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకో ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.